అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, జూలై మాస ఫలితాలలో భాగంగా కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది? 2026 సంవత్సరం జూలై మాస ఫలితాల భాగంగా కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, రాశ్యాధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు, లాభస్థానంలో గురువు ఉన్నాడు, 10-11 స్థానాల మీద రవిగ్రహం సంచరిస్తూ ఉంది, 12వ ఇంట్లో కేతువు శుక్రుడు ఉన్నారు, 7వ ఇంట్లో శని ఉన్నాడు, 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. చక్కగా ఉన్న రాశుల్లోకంతా అత్యద్భుతంగా ఉన్న ఏకైక రాశి కన్యా రాశి అని చెప్పచ్చు. లాభంలో 2 గ్రహాలు, దశమంలో స్వస్థానంలో బుధుడు రాశ్యాధిపతి, వ్యయంలో శుక్రుడు చాలా అద్భుతంగా పనిచేస్తాడు. కేతు ఉన్నాడు అంటే మోక్షస్థానంలో మోక్ష కారకుడు ఉండడం మంచిది. 6వ ఇంట్లో పాపగ్రహం రాహు సూపర్గా ఉంటుంది, శత్రు రోగ రుణాలు పూర్తిగా హరించుకొని పోతాయి. 7వ ఇంట్లో శనేశ్వరుడు అంటే ఈ రాశికి పంచమాధిపతి కాబట్టి మొట్టమొదటి శుభకారకుడు కాబట్టి రాశిని చూస్తాడు. అంటే ఏదన్నా ఒక ఫలితము ప్రతి ఫలితం వస్తుంది, కాస్త బాధ కలుగుతూ ఉంటుంది. శని కాబట్టి శని అంటే బాధ ఎక్కడుందంటే శని ఎక్కడుంటే అక్కడ బాధ ఉంది నాకు. ఆయన బాధకారకుడు చూస్తున్నాడు కాబట్టి బాధక స్థానంలో ఉన్నాడు. ఈ రాశికి బాధక స్థానం 7వ స్థానం మీనరాశి, అక్కడ ఉంటున్నాడు కాబట్టి ఫలితం రాకముందు కలగచ్చు, వచ్చిన తర్వాత కలగచ్చు. మొత్తం మీద కొద్ది బాధ కలగడం సహజం. కానీ ఓవరాల్గా అన్ని గ్రహాలు బాగున్నాయి. చక్కగా మంచి నిద్రపోతారు, ఎక్కడ పుణ్యక్షేత్రాలు వెళ్ళాలంటే వెళ్ళొచ్చేస్తారు సులభంగా, ఆదాయాలు కూడా బాగానే ఉంటాయి, లాభాలు ఆశించిన కన్నా ఎక్కువ ఉంటాయి. 10వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి చక్కగా రాశ్యాధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు, చేసే వృత్తుల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. ఇంకా ఎటు చూసినా శుభ ఫలితాలు వీళ్ళకు. చాలా కాలంగా వీళ్ళకు చాలా ఇబ్బందులుగా ఉండింది, కానీ గురువు లాభంలోకి రావడంతో మిగిలిన గ్రహాలు పొజిషన్లోకి రావడంతో బాగుంది. 9వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, అదొకటి తండ్రికి కాస్త ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది. 9వ స్థానం అంటే తండ్రిని అర్థం. అక్కడ కుజుడు ఉన్నాడు, కుజుడు అష్టమాధిపతి ఉన్నాడు, తండ్రికి అనారోగ్యం చేయడము, తండ్రికి ఇంకేదన్నా వైద్య సేవ సాయం కావాల్సి రావడం లాంటివి జరుగుతాయి. 9వ ఇంట్లో ఉన్న కుజుడు 12వ స్థానం చూస్తాడు, 12లో శుక్రుడు కేతు ఉన్నారు కాబట్టి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము, లేదంటే ప్రత్యంగరాదేవి లాంటి దేవతలను, ఉగ్రదేవతలను ఆరాధించడం మంచిది. అదేవిధంగా కాలభైరవ ఆరాధన కూడా చేయాలి. కాలభైరవం, సుబ్రహ్మణ్యం చేస్తే చాలు నన్ను అడిగితే. చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కన్యా రాశి వాళ్ళకు ఇంక ఈ మాసంతో వీళ్ళకి మంచి శుభ ఫలితాలు రాబోయే మాసాల్లో కూడా ఇప్పుడు చేసిన ప్రయత్నాలు రిజల్ట్స్ ఫ్యూచర్లో బాగా టెస్ట్ చేస్తారు, ఫర్దర్గా కనిపిస్తాయి, ఖచ్చితంగా కనిపిస్తాయి. వీళ్ళకి విద్యార్థులకి గురువుగారు విద్యార్థులు బాగుంది. విద్యార్థుల కంటే చతుర్థాధిపతి గురువు లాభంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు, అదే విద్యాకారకుడు బుధుడు సొంత ఇంట్లో 10వ ఇంట్లో ఉన్నాడు, బాగుంది. అదే ద్వితీయాధిపతి శుక్రుడు వ్యయంలో ఉంటూ కుజుడు చేత చూడబడుతున్నాడు. కుజుడు అంటే ఖచ్చితమైన ప్లానెట్. అంటే ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ అనుకుందాం, ఆర్మీ ఆఫీసరే వాళ్ళు ఎట్టుంటారు, ఖచ్చితంగా ఉంటారు, టైం టు టైం పంక్చువాలిటీ అంతా ఉంటుంది. ఆ సిస్టమ్ ఏర్పాటు చేస్తాడు. కాబట్టి గ్రహాలు పొజిషన్లోకి వచ్చినాయి కాబట్టి విద్యార్థులు కూడా చక్కగానే ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఖచ్చితంగా వివాహాలు అవుతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే శనేశ్వరుడు భార్య స్థానంలో ఉన్నాడు, అందువల్ల కాలభైరవ ఆరాధన చేయాలి. 7వ స్థానంలో భార్య లేదా భర్త స్థానంలో శనేశ్వరుడు ఉండకూడదు, వివాహానికి ఆటంకం అవుతుంది. కానీ కాలభైరవ ఆరాధన చేయడం వల్ల ఇప్పుడు గురువు గారు చూస్తాడు లాభంలో ఉంటూ, కాబట్టి వివాహాలు ఏదానికి చాలా వేగంగా మంచి ఫలితాలు కన్యా రాశి వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంకా సినీ రంగంలోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి, సినీ రంగంలో వెళ్ళాలనుకునే వాళ్ళకి బాగుంది. సినీ రంగం అంటే రాహువు, శుక్రుడు, చంద్రుడు. చంద్రుడు స్థానం కర్కాటకంలో గురువు ఉన్నాడు, ఉచ్చస్థితి పట్టాడు. రాహు 6వ ఇంట్లో ఉన్నాడు, ఇక శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానంలో శుక్రుడు మంచిదని చెప్పాను. కాబట్టి సినీ కళారంగాల వాళ్ళకు మాత్రం విశేషమైనటువంటి రాజయోగము. రాజకీయ నాయకులు కూడా బాగుంది. 10-11 స్థానాలపైన రవిగ్రహం సంచరిస్తుంది కాబట్టి చక్కగా రాజకీయ నాయకులకు, సినిమా రంగం వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండవు గురుగారు? ఏం పెద్దగా సమస్యలు ఏమి ఉండవు. ఉంటే కాళ్ళ నొప్పులు ఏదైనా రావచ్చు, అది కాస్త వయసు అయిన వాళ్ళకే వస్తుంది, అది జనరల్ పాయింట్.
దాన్ని మనం సీరియస్గా తీసుకునే అవసరం ఏం లేదు. కన్యా రాశి వాళ్ళ గురుగారు ఈ జూలై మాసంలో అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరితో ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఎవరితో ఎలా జాగ్రత్తగా ఉండాలని అంటే వీళ్ళకి గ్రహాలని బాగున్నాయి అని చెప్పాను. అటని ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళకూడదు. ఉమ్, ఇది కొంతకాలమే ఈ గ్రహస్థితి, మళ్ళీ మారుతూ ఉంటాయి కదా గ్రహాలు. అవునవును. మళ్ళీ అన్ని గ్రహాలలోకి కన్యారాశి వాళ్ళకే బాగలేదని చెప్పే రోజులు కూడా వస్తాయి మళ్ళీ. ఉమ్, ఉమ్, ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో అవి వరాలుగా మార్చుకునే విధంగా వీళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఉమ్, అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చాలా ఎక్కువ కావాలి వీళ్ళకు. ఓకే. అవతార కూడా ఇబ్బంది ఏం లేదు. ఉమ్, కానీ మిథున రాశి వాళ్ళకు కన్యారాశి వాళ్ళకు అప్పు బాగా కలిసి వస్తుంది. ఈ టైంలో చేసే అప్పులు డెవలప్మెంట్కి బాగా పనికొస్తాయి. ఆహా. వీళ్ళకి అప్పు లేకపోతే గ్రోత్ లేదు. ఉహుం, కన్యారాశి వాళ్ళు అప్పు లేదు అని అనిపించుకోలేరు జీవితంలో. ఉహుం. అప్పు చేసి ఏం చేసినా సక్సెస్ అవుతారు. సొంత పెట్టుబడి పెడితే మొత్తం జీరో అయిపోతుంది. అవునా? ఏ రంగంలో ఉన్న వాళ్ళకి? ఏ రంగంలో ఉన్నా సరే. కన్యారాశిలో పుడితే అంతే. కన్యారాశి అంటేనే బ్యాంకు, చెక్ బుక్, లోను, కన్యారాశి అంటే ఇవన్నీ. ఉమ్, ఉమ్. కాబట్టి బ్యాంకులు ఎందుకుంటాయి? అప్పులు ఇవ్వడానికే ఉంటాయి. అదే అదే. ఆహా. కాబట్టి కన్యారాశి వాళ్ళకు అప్పు కలిసి వస్తుంది. ఓకే. దాన్ని దుర్వినియోగం చేయకూడదు, మళ్ళీ అదే ముప్పు అయిపోతుంది. ఉమ్, ఉమ్. కాబట్టి వీళ్ళు చక్కగా బ్యాంకులో ఎంప్లాయ్మెంట్, ఫైనాన్స్ కంపెనీలో ఎంప్లాయ్ కావాలంటే కన్యారాశి బలం ఉంటే అవతల లేకపోతే కారు. ఉహుం. ప్రపంచాన్ని ఏళ్తున్నది బ్యాంకులే కదా. అవునవును. ఆ. కన్యారాశి ప్రభావం అది. ఓకే ఓకే. చెక్ బౌన్స్ అయిందంటే కన్యారాశి బాగాలేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. ఆహా. లోన్ కట్టలేకపోతున్నారు అంటే కన్యారాశి బాగాలేకపోతే కట్టలేరు. ఉమ్, ఉమ్, లోన్ అడిగిన వెంటనే దొరుకుతూ ఉందంటే కన్యారాశి బాగుంటేనే లోన్ దొరుకుతూ ఉంది. ఉహుం. కాబట్టి బ్యాంక్ మేనేజర్ అవుతున్నారు, దాంట్లో ఎస్పెషల్లీ క్యాష్ కౌంటర్లో కూర్చుంటున్నారంటే ఉమ్. కన్యారాశి బలము అందరికన్నా ఎక్కువ వాళ్ళకు ఉంటుంది. ఆర్బీఐ క్యాష్ కన్నా కూర్చుంటారని. ఓకే ఓకే. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా అలా ఫార్మాలిటీకైనా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరనైనా ఫ్రెండ్స్ దగ్గరనైనా చిన్న అమౌంట్ తీసుకొని అలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారా? బాగుంటుంది. కార్పొరేట్ కంపెనీలు అంతా డబ్బు ఉంటుంది, కానీ లోన్ పెట్టే తీసుకుని మళ్ళీ కొత్తవి చేస్తూ ఉంటారు. అవును. బ్యాంకులో వాళ్ళకి అడిగిన వెంటనే ఉమ్, ఇస్తూ ఉంటారు. అంటే అప్పు అనేది వరంగా మారుతూ ఉంటుంది వాళ్ళకు. ఓకే కాబట్టి కన్యారాశి వాళ్ళ ప్రత్యేకత ఇది. ఖచ్చితంగా వీళ్ళకి కడుపుకు సంబంధించిన దోషం ఉంటుంది. ఉమ్, కడుపు నొప్పి, అజీర్ణము, వేడి చేయడం లాంటివి ఖచ్చితంగా వీళ్ళకు ఉంటుంది. ఉమ్, ఇచ్చింగ్స్, నవ్వలు ఉంటాయి. ఇటువంటివన్నీ వచ్చేదంతా వీళ్ళకే వస్తుంటాయి. వీళ్ళు ఇన్సూరెన్స్ వేయకూడదు. ఇన్సూరెన్స్ వేయకూడదు. అంటే ఎట్లాంటివి గురుగారు? హెల్త్ ఇన్సూరెన్స్? ఏ ఇన్సూరెన్స్ వేయకూడదు. ఎందుకు అలాగా? ఇన్సూరెన్స్ అంటే 8వ స్థానము. 8వ స్థానము కుజుడిది. ఉమ్, కుజుడు వీళ్ళకి వ్యతిరేక గ్రహము. ఉమ్, అంటే ఇన్సూరెన్స్ 8వ స్థానం అంటే ప్రమాదం అని అర్థము. ఉమ్, ఇన్సూరెన్స్ అంటే మనమే మన ప్రమాదానికి డబ్బు కట్టి రిసిప్ట్ తీసుకున్నట్టు. ఉమ్. ఏమి జరగకముందే అవును. నాకేదైనా అయితే, కాలు విరిగితే, చెయ్యి విరిగితే అనేది ప్రాణం పోసినట్టు. ఉమ్, కానీ ఇప్పుడు మాండేటరీ ఇన్సూరెన్స్ అనేది. ఉమ్, కానీ ఎస్పెషల్లీ కన్యారాశి వాళ్ళు సరిగ్గా కట్టలేరు, క్లెయిమ్ కావు. వీళ్ళకి క్లెయిమ్ కావు. ఆహా. ఒకవేళ వీళ్ళు కట్టారంటే ప్రమాదం ఇంకా వేగంగా జరుగుతుంది. అమ్మో. ఆహా. ఇది వాళ్ళకి లైఫ్ లాంగ్ గురుగారు లేకపోతే? లైఫ్ లాంగ్. మ్మ్హ్మ్. ఓకే 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 గురుగారు. వీళ్ళు ఏమైనా దానాలు ఇలా చేయాలా గురుగారు? వీళ్ళు దానం చేయాలని అంటే వీళ్ళు అలచందులు ఉంటాయి కదా, మ్మ్హ్మ్. తెల్లటి అలచందులు. ఓకే. ఆ అలచందులతో చేసిన వడలు కానీ, మ్మ్. దాంతో చేసినటువంటి ఇంకేదన్నా సుండలు కానీ, మ్మ్హ్మ్. ఇటువంటివి దానం చేస్తే శుక్రవారం రోజు మంచిది. శుక్రుడు వేయంలో పడ్డాడు, మ్మ్. కేతుతో ఉండడం వల్ల ఇబ్బంది. ఓకే ఓకే. అదేవిధంగా ఉలవలతో చేసినటువంటి ఆహారం కూడా దానం చేయొచ్చు. మ్మ్హ్మ్. వైట్ కలర్ కట్ చిప్స్ చేయొచ్చు. మ్మ్హ్మ్. పర్ఫ్యూమ్ బాటిల్ చేయొచ్చు. ఓకే. ఎవరికైనా? ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే. పర్ఫ్యూము, చిన్న మిర్రర్, మ్మ్. అద్దం అంటే శుక్రుడు మ్మ్. వేయంలో ఉన్నాడు కాబట్టి ఆ అద్దాన్ని కూడా కానుక ఇవ్వచ్చు. ఓకే ఓకే. కర్చీఫ్, మిర్రర్ రెగ్యులర్గా వాడేటివి అన్నీ కూడా. ఓకే ఓకే గురుగారు, చాలా వివరంగా చెప్పారు. కన్యారాశి వాళ్ళందరూ చక్కగా మీరు చెప్పినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తూ దానాలు చేసుకుంటూ ముఖ్యంగా వాళ్ళకున్న ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అయితే ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.